వైశ్య కార్పొరేషన్ కు వెంటనే నిధులు కేటాయించాలని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆగస్టు 3న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న సాధనా దీక్ష పోస్టర్ ను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించిన ఆయన కార్పొరేషన్ ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని వైశ్య కార్పొరేషన్ కు 500 కోట్లు విడుదల చేసి 15 మంది డైరెక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ నిరసన తెలియజేస్తామన్నారు. चलो इंदिराबाद चलो इंदिराबाद चलो इंदिराबाद अगस्त 3 సాధిద్దాం 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 సాధన దీక్షకై పోరాడదాం పోరాడదాం సాధన దీక్షకై పోరాడదాం. ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపు కోసం గత 2 సంవత్సరాల నుండి ₹2 నిధులు కేటాయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సోమవారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపుపై ఒక సాధన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి 2 సంవత్సరాల నుండి కాలయాపన చేసుకుంటూ ఈ రోజు వరకు ₹1 కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేరుకొమ్మ కార్పొరేషన్ ఇచ్చినామని చెప్పి తాయిలాలు ఇచ్చిన తన్నుకు చావండి అనేవి చందంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వైశ్యులకు ప్రతి సందర్భంలో కూడా అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా వైశ్య వికాస వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా వైశ్య వికాస వేదిక వైశ్య గర్జన కార్యక్రమాన్ని 2023 చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఎలక్షన్ల సందర్భంలో వైశ్య కార్పొరేషన్ ఇస్తానని చెప్పి మాటిచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి దాని కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి వైశ్య సమాజం కొంత ఒత్తాస పలికినటువంటి మాట వాస్తవం. కానీ నమ్మి మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఒక కార్పొరేషన్ ఇచ్చి జూలై 8వ తారీఖు ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి కుల సుజాత కార్పొరేషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జూలై 8వ తారీఖు వరకు ఆమె యొక్క కాలపరిమితి అయిపోయింది. 2 సంవత్సరాల కాలపరిమితి అయిపోయినా కానీ ఒక ₹2 కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం సిగ్గుచేటుగా ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 7 కార్పొరేషన్ చైర్మన్లు 11 మున్సిపల్ చైర్మన్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక ఆర్టీఐ కమిషనర్ ఇచ్చినటువంటి ధర్మలా మరి 30 నెలలు ఇస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు వైశ్య సమాజాన్ని చిత్కారంతో చూస్తున్నది. ఒక నెగ్లెక్టెడ్ సొసైటీ కింద చూస్తున్నటువంటి విషయాన్ని గమనించే ఈ రోజు వైశ్య వికాస్ వేదిక మళ్ళీ ఒకసారి వైశ్యుల కోసం వైశ్య సమాజం కోసం వైశ్యుల అభ్యున్నతి కోసం నికార్స్గా పోరాడే సంస్థ ఏదైతుందో మా వైశ్య వికాస వేదిక ద్వారా ఇందిరా పార్క్ దగ్గర సోమవారం రోజు చలో ఇందిరా పార్క్ మరి కార్పొరేషన్ నిధుల కేటాయింపుకై సాధన దీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరూ కూడా వైశ్యులందరూ పూర్తి స్థాయిలో వచ్చి ఆ సభని దీక్షని విజయవంతం చేయాలని చెప్తూ మరి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలతోటి ఇమ్మీడియట్ గా కార్పొరేషన్ నిధులు కేటాయించాలి. దాంతోపాటు కనీసం 15 మంది డైరెక్టర్లని అందులో ఇమిడియట్ విధంగా ప్రభుత్వం దాని చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో వైశ్యుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. జై వైశ్య జై వైశ్య.